ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలి అని మమ్మీని అడిగితే మా మమ్మీ గారెలు చేస్తా అన్నది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక 2 కప్పుల శనగపప్పుని 5 hours ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి నువ్వులు, ఇదొక 1 కప్ తీసుకోవాలి. నువ్వులను మంచిగా గాలించి అందులో ఉన్న రాళ్ళని పోగొట్టేసి మంచిగా ఆ నువ్వులను కూడా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1 కప్ పల్లీలని చాటలో పోసుకోవాలి. చాటలో పోసుకున్న తర్వాత ఒక రోలు తీసుకొని దాంతో మంచిగా ఈ పల్లీలన్నిటిని మంచిగా రుబ్బినట్టు చేయాలి. అట్లా చేస్తే అవన్నీ ఒక 2 పీసెస్లా అవుతాయి. ఒక పల్లి తీసుకుంటే అవి 2 పీసెస్లా అవుతాయి. అట్లా ఒక ముక్క దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక వెల్లుల్లిగడ్డ మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకొని అందులో రుబ్బుకొని అది పక్కన పెట్టుకోవాలి. మీకు ఫ్రెష్ కరివేపాకు దొరికితే చాలా బెటర్. ఆ ఫ్రెష్ కరివేపాకుని మంచిగా కడుక్కొని దాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఆ ధనియాలను కూడా మంచిగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉప్పు, కారం, నూనె ఇవి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి బియ్యం పిండి, వరి పిండి అని కూడా అంటారు కదా. సో ఆ బియ్యం పిండి అనేది ఒక మంచి ఫ్రెష్ది అయి ఉండాలి. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసినాం కదా. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా ఒక పెద్ద గిన్నెలో ఈ బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో ఏం చేయాలంటే ఇవన్నీ ఒక తర్వాత ఒకటి వేసుకుంటే అన్నీ కలపాలి. మంచిగా కలపాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ అంత మంచిగా నానుతుంది కూడా. సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత అది పక్కన దించుకొని ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా మెల్లగా కలుపుకుంటూ పోసుకోవాలి. పోసిన తర్వాత అందులోనే కొంచెం వంట నూనె కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా పిండిలాగా ఇట్లా చపాతీ పిండిలాగా కాకుండా ఇట్లా డ్రైగానే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకోండి, నానాలి. పక్కన పెట్టుకునే కంటే ముందు ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడొచ్చు. అది మీ ఇష్టం. మా మమ్మీ అయితే కరెక్ట్గానే వేసింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంది క్వాంటిటీస్, సాల్ట్ ఎంత వేసిండు, కారం ఎంత వేసిండు అంటే అది మా మమ్మీ జస్ట్ అందాగా వేసేసింది అనమాట. నాకు కూడా సరిగా తెలియదు, నేను కూడా అట్లనే వేస్తాను కాబట్టి. ఇంకొకటి మొత్తం మా మమ్మీకి చేయాల్తుంది కాబట్టి ఇంకొక గంట తీసుకొని వేడి నీళ్ళు ఆ పిండి అంతా మంచిగా మిక్స్ చేస్తున్నారు అనమాట. అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ డ్రైగా ఇట్లా కొంచెం సెమీ వెట్గా ఉన్న ఈ పిండిని తీసుకొని కొంచెంగా తీసుకొని పోర్షన్స్లో కట్ చేసుకొని అది ఇట్లా చపాతీ పిండిలాగా ఇట్లా కొంచెం గట్టిగానే కలుపుతూ ఉండాలి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఈ కవర్లో పెట్టుకున్నాం కదా మేము చిన్న చిన్న ముద్దలు. మీరు అనుకోవచ్చు అన్నీ ఒకటే దగ్గర ఒకటేసారి కలిపి పెట్టుకోవచ్చు కదా అని. నాకు కూడా తెలియదు రీజన్. జస్ట్ అట్లా వేస్తే డ్రై అయిపోతుందేమో జల్దీ, లేకపోతే ఎక్కువ నానిపోతుందేమో, నాకు రీజన్ తెలియదు. కానీ ఇట్లా సపరేట్గా పెద్ద కొండల్లా చేసి పక్కన పెట్టుకుంటారు. నెక్స్ట్ వాటిని మళ్ళీ చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఆ ముద్దలు చేసేది మా పని చిన్నప్పటి నుంచి. సో మేము అది చేస్తుండే, ఇప్పుడు కూడా మేము అది చేస్తాం. కాకపోతే ఈ ప్రెస్తో కూడా నేను అది చేస్తాను. నేను వీడియో ఒక్కటే తీయాలి. నేను మంచిగా అప్పాలు కూడా చేసిన, మా మమ్మీకి హెల్ప్ చేసిన నేను. ఇప్పుడు ఆ ముద్దలు ఉన్నాయి కదా, ఆ పిండి ముద్దల్ని తీసుకోవాలి. మంచిగా ఈ ప్రెస్కి పల్సటి కవర్ వేసుకోవాలి. ఆ పల్సటి కవర్ మీద మంచిగా ఆయిల్ అద్దుకొని మంచిగా రాసుకోవాలి. మంచిగా అప్లై చేసుకొని అప్పుడు ఆ పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అప్పటికి అట్లా తీసుకొని డైరెక్ట్ ఆయిల్ వేయొద్దు. దాన్ని మంచిగా సైడ్స్ అంతా ఇట్లా మందంగానే ఉంటాయి కదా, దాన్ని పల్సగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత జాగ్రత్తగా తీసుకొని అసలు టేర్ అవ్వకుండా తీసుకొని అట్లా ఏదైనా చున్నీ మీదనో ఆ చాటలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎయిర్ డ్రై అవుతుంటాయి. ఇంకా ఆ టైంకి మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అవుతుంటుంది కదా, మనం ఎన్ని చేస్తామో ఆ టైంలో అన్ని వాయిలు చేసుకోవాలి. ఒక్కొక్క వాయిలో ఒక 5 పడతాయి. అంటే మాకు మూకుడు అంతే చిన్నగా ఉంది. సో 5 అప్పాలు పడతాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అప్పాలను కాల్చుకోవాలి. కానీ అంత పెద్ద ఫ్లేమ్లో పెట్టి కాలవద్దు, చాలా మాడిపోతాయి. సో అదొక టిప్. మరి చిన్న పెడితే కూడా మొత్తం గట్టి అయిపోతాయి, అసలు తినలేము. ఇంకొక టిప్ అది. అండ్ మా మమ్మీ మంచిగా అప్పాలు చేస్తున్నారు నా కోసం అయితే. ఈ అప్పాలు అయితే మెయిన్గా నేనైతే ఒట్టిగా తింటా. అండ్ చాలామంది మటన్ చికెన్ తింటారు కానీ నాకు అట్లా నచ్చదు. నాకు చాయ్లోనే ఇష్టం. చాయ్ ఒక లోట నిండా చాయ్ పోసుకొని అందులో అప్పాలు చుంచేసుకొని స్పూన్తో తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కొంచెం మనసు కూడా ఖుషి అవుతుంది. మా మమ్మీకి స్టీల్ షాప్లో టాంగ్స్ లాంటిది ఒకటి కొనిచ్చిన, అది అస్సలు వాడలే. ఫస్ట్ టైం ఇది యూజ్ చేసింది. ఇది టిప్ అంట. ఈ అప్పాలు అనేది ఇట్లా దీంతో మాత్రమే వేసుకోవాలంట మా మమ్మీ చెప్పింది. జస్ట్ ఈ వస్తువు కొన్నాక మా మమ్మీకి ఐడియా వచ్చింది. సో ఈ ఐడియా అందరు ఫాలో అవుతారని చెప్పమని చెప్పింది మా మమ్మీ. ఈ వీడియో మా మమ్మీ చూస్తే నా పని అయిపోతుంది, అది సెకండరీ. సో ఈ అప్పాలని మంచిగా అటు ఇటు మంచిగా కాల్చుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత
వాటిని ఏం చేయాలి, ఇంకా మనం క్యాండిల్లో ఎవ్వరు కనిపించకుండా దూరంగా క్యాండిల్లో పైన పెట్టేసుకోవాలన్నమాట. మమ్మీ ఇచ్చినప్పుడు ఒక రెండు మూడు ఇస్తే తినాలి, ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు. ఎన్ని ఇస్తే అన్ని తీసుకొని తినాలి, సప్పుడు ఎక్కువ ఉండాలి. అండ్ అంతే. అండ్ ఇంకొక మెయిన్ టిప్ నేను ఏం చెప్తున్నా అంటే, మీ ఇంట్లో ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే అప్పాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. లేదు తర్వాత ఏంటంటే లేదు, ఇంకా లేవు, ఇంకా అయిపోతాయి. కాబట్టి ఇచ్చినప్పుడే తీసుకోవాలి. పక్కన పెట్టుకుంటారో దాచిపెట్టుకుంటారో అది మీ ఇష్టం. కానీ సడన్గా వచ్చి మళ్ళీ నేను ఆ రోజు అప్పాలు అడిగినా కదా, నేను తినానని చెప్పినా కదా, లేవు మమ్మీ అని అంటే కుదరదు. ఏ రోజు ఇచ్చిన అప్పాలు ఆ రోజు తినడం బెస్ట్. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.